అసలు డైజెషన్ ఎలా జరుగుద్దో కదా! మన బాడీలో యాలిమెంటరీ కెనాల్‌లో అసలు ఎన్ని పార్ట్స్ ఇన్వాల్వ్ అయితాయో, ఎంత పర్ఫెక్ట్‌గా వర్క్ జరుగుద్దో, అసలు ఏ ఆర్గాన్ కూడా లేజీగా ఉండదు. అన్నీ చాలా బాగా వర్క్ చేస్తాయి. ఫుడ్ అనేది డైజెస్ట్ అయితది. ఓకే. మన లైఫ్ ప్రాసెస్ లెసన్‌లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఈరోజు సింపుల్‌గా గుర్తుండిపోయేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ఫటీజో. ఫైనల్ ఎగ్జామ్‌లో ఈ లైఫ్ ప్రాసెస్ లెసన్ ఉంది కదా, యూనిట్ నుంచి 12 మార్క్స్ వస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఇది మీ యాలిమెంటరీ కెనాల్ అనుకోండి. ఇక్కడ ఎవరు ఉంటారంటే మౌత్. తర్వాత ఏముంటుంది అంటే ఫుడ్ పైప్. ఫుడ్ పైప్ తర్వాత ఎవరు ఉంటారు అంటే స్టమక్ ఇది అనుకోండి. తర్వాత ఎవరు ఉంటారు? స్మాల్ ఇంటెస్టైన్. తర్వాత ఏంటి అంటే లార్జ్ ఇంటెస్టైన్. ఓకే. ఇప్పుడు మౌత్ తీసుకుంటే మౌత్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఎవరెవరు ఉంటారు? సెలైవా, ఇంకా టీత్, ఇంకా టంగ్. అంతే కదా. మన సెలైవా పని ఏంటి అంటే ఫుడ్ని వెట్గా చేయడము. ఇంకా 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. దాంట్లో ఉండే ఎంజైమ్ పేరే టయలిన్. దాన్ని సెలైవరీ అమైలీస్ అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్ టీత్ ఏం చేస్తుంది అంటే ఫుడ్ని కట్ చేస్తుంది, మనకు తెలుసు కదా. తర్వాత టంగ్ ఏం చేస్తుంది ఫుడ్ని అంటే మిక్స్ చేస్తుంది. సో ఫస్ట్ మౌత్లో జరిగే డైజెషన్ అదనమాట. ఇప్పుడు ఫుడ్ అనేది ఇక్కడ రెడీ అయింది. ఎలాగ రెడీ అయింది అంటే పోలస్ ఫామ్లో ఫుడ్ ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఎక్కడికి మూవ్ అవ్వాలి అంటే ఫుడ్ పైప్లోకి మూవ్ అవ్వాలి. ఫుడ్ పైప్లోకి మూవ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే ఫుడ్ ఒక రిథమిక్ కాంట్రాక్షన్స్ అనేది వేవ్ లైక్ మోషన్ అనేది అక్కడ ఉంటుంది. దాన్నే ఏమంటాము అంటే పెరిస్టాలటిక్ మూమెంట్ అంటాము. పెరిస్టాలటిక్ మూమెంట్. ఈ మూమెంట్ ద్వారా ఫుడ్ అనేది ఫుడ్ పైప్లో నుంచి స్టమక్లోకి ఎంటర్ అవుతుంది. సరే, ఇప్పుడు మనము స్టమక్లోకి వస్తే స్టమక్లో ఎవరెవరు ఉంటారు చూద్దాం. స్టమక్లో HCl, తర్వాత పెప్సిన్, తర్వాత మ్యూకస్. సరే, మన HCl పని ఏంటి అంటే స్టమక్ని ఎసిడిక్ మీడియంలో ఉంచుతుంది. ఇంకా ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ డైజెస్ట్ అవ్వాలంటే స్టమక్ ఎసిడిక్ మీడియంలోనే ఉండాలి. సో ప్రోటీన్ డైజెస్ట్ కావాలి, ఆ స్టమక్ మొత్తం ఎసిడిక్ మీడియంలో ఉండాలి. కాబట్టి ఆ జాబ్ అంతా ఎవరు చూసుకుంటారు? HCl చూసుకుంటారు. నెక్స్ట్ పెప్సిన్ ఉంది చూసారా, ఇదేంటి అంటే దిస్ ఈజ్ అన్ ఎంజైమ్. ఈ ఎంజైమ్ పని ఏంటి అంటే ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తుంది అనమాట. సరే, మరి మ్యూకస్ పని ఏంటి స్టమక్లో అంటే అదే స్టమక్ వాల్స్ ఉన్నాయి కదా, వీటికి ప్రొటెక్షన్గా ఈ మ్యూకస్ అనేది యాక్ట్ చేస్తుంది. ఎందుకు ప్రొటెక్షన్ కావాలి అంటే HCl ఉంది కాబట్టి. HCl ఎసిడిక్ మీడియం, ఈ వాల్స్ పాడైపోకూడదు కాబట్టి, స్టమక్ వాల్స్ పాడైపోకూడదు కాబట్టి ఈ మ్యూకస్ అనేది ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ వచ్చేసరికి మనకేమవుతుందంటే ఇక్కడ మన లివర్ అండ్ ప్యాన్క్రియాస్ 2 ఉన్నాయి కదా. ఈ 2 ఏం చేస్తాయంటే మన స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి లివర్ వచ్చి బైల్ జ్యూస్ని పంపిస్తుంది. ప్యాన్క్రియాస్ ఏం చేస్తుంది అంటే ప్యాన్క్రియాటిక్ జ్యూస్ని పంపిస్తుంది. సో ఓకే, బాగుంది. అయితే ఈ బైల్ పని ఏంటి అంటే ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్ని మొత్తాన్ని ఆల్కలైన్ మీడియంలోకి టర్న్ చేసేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఆల్కలైన్ మీడియం ఉండాలి అంటే మన ఫ్యాట్స్ ఉన్నాయి కదా, ఫ్యాట్స్ ఉన్నాయి, ఇంకా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఈ 2 కూడా ఏమవ్వాలి? బ్రేక్ డౌన్ అవ్వాలి కదా. ఫ్యాట్స్ బ్రేక్ అవ్వాలి, కార్బోహైడ్రేట్స్ బ్రేక్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ స్టమక్లో ప్రోటీన్ అనేది మనకు బ్రేక్ అయిపోతున్నాయి. సో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ కావాలంటే మన బైల్ జ్యూస్ ఏం చేస్తుంది అంటే ఆల్కలిన్ మీడియంలోనికి మొత్తాన్ని మారుస్తుంది. ఆ కండిషన్లోనే ఈ 2 డైజెస్ట్ అవుతాయి కాబట్టి. సరే, ఇంకా బైల్ జ్యూస్కి ఇంకో పని కూడా ఉంది. ఏంటి అంటే ఫ్యాట్స్ని స్మాల్ గ్లోబ్యూల్స్గా మారుస్తుంది అనమాట. స్మాల్ గ్లోబ్యూల్స్గా ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. ఎవరు? బైల్. నౌ కమింగ్ టు ప్యాన్క్రియాటిక్ జ్యూస్. మన ప్యాన్క్రియాస్ నుంచి వచ్చింది కదా ప్యాన్క్రియాటిక్ జ్యూస్. దీని పని ఏంటి అంటే ప్యాన్క్రియాటిక్ జ్యూస్లో మళ్ళీ ఎవరెవరు ఉంటారంటే ట్రిప్సిన్, తర్వాత లైపేస్,
తర్వాత ప్యాన్క్రియాటిక్ అమైలేస్. ఏంటివి అంటే ఈ 3 ఎంజైమ్స్. ఏంటి 3 ఎంజైమ్స్? మనము స్టమక్లో పెప్సిన్ అనే ఎంజైమ్ చూసాము, మౌత్లో టయలిన్ అనే ఎంజైమ్ని చూసాము. ఇప్పుడు ప్యాన్క్రియాటిక్ జ్యూస్లో 3 ఎంజైమ్స్ చూస్తున్నాం. ఒకటి ట్రిప్సిన్, ఒకటి లైపేస్ అండ్ ఒకటి ప్యాన్క్రియాటిక్ అమైలేస్. 3 చూసామన్నమాట. సో ఈ ట్రిప్సిన్ పని ఏంటి అంటే బ్రేక్ చేస్తుంది అనమాట. మన ట్రిప్సిన్ ఎవరిని అంటే ప్రోటీన్స్ని అమినో యాసిడ్స్గా బ్రేక్ డౌన్ చేస్తుంది. లైపేస్ ఏం చేస్తుంది అంటే ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్గా బ్రేక్ చేస్తుంది. ప్యాన్క్రియాటిక్ అమైలేస్ ఏం చేస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్ని సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇవి ఈ ఎంజైమ్స్ యొక్క పని. అయిపోయింది, ఇప్పుడు ఫుడ్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఎవరు ఉంటారంటే విల్లై. స్మాల్ ఇంటెస్టైన్లో విల్లై అని ఉంటుంది. ఈ విల్లై ఏం చేస్తుంది అంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనమాట. బాడీలో స్మాల్ ఇంటెస్టైన్లో ఇలా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్గా ఉంటాయి. ఇది ఏం చేస్తుంది అంటే దీనికి ఎవరు కనెక్ట్ అయి ఉంటారు అంటే లింఫ్ వెజల్స్, బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. లింఫ్ వెజల్స్, బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ ఫుడ్ ఆల్రెడీ మనకి దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ విలై ఏం చేస్తుంది అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసి బ్లడ్లోకి న్యూట్రియంట్స్ అన్నిటినీ పంపిస్తుంది అనమాట. అది మన విలై యొక్క వర్క్. సరే, అయిపోయింది. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ ఉంది కదా, లార్జ్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుంది అంటే వాటర్ ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా బ్లడ్లోకి కలిసిపోతుంది. ఇంకా ఇక్కడ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏమవుతుందంటే సాలిడ్ ఏమవుతుందంటే యానస్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డైజెస్టివ్ సిస్టమ్. మీరు గమనిస్తే ఇక్కడ 5 ఎంజైమ్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ టయలిన్, సెకండ్ వన్ పెప్సిన్ ఇక్కడ ఉంది, థర్డ్ వన్ ట్రిప్సిన్, ఫోర్త్ వన్ లైపేస్, ఫిఫ్త్ వన్ ప్యాన్క్రియాటిక్ అమైలేస్. సో ఈ విధంగా డైజెషన్ అనేది జరుగుతుంది. బోలస్గా ఉందనుకున్నాం కదా మనం మౌత్లో ఫస్ట్, తర్వాత అది స్టమక్లోకి ఎంటర్ అయినప్పుడు ఇది ఖైమ్గా మారుతుంది. ఈ ఖైమ్ ఒక్కసారిగా స్మాల్ ఇంటెస్టైన్లోకి పడిపోదు, కానీ పార్ట్స్గా డివైడ్ అయ్యి పైలోరిక్ స్పింక్టర్ అని ఉంటుంది. పైలోరిక్ స్పింక్టర్, ఈ స్పింక్టర్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత రిమైనింగ్ ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైజెషన్. సింపుల్గా ఒక్కసారి నేను ఇలా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారని. మౌత్, ఫుడ్ పైప్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. స్టమక్లో ఉండేది ఎవరెవరు? పెప్సిన్, హెచ్సిఎల్, మ్యూకస్. మౌత్లో ఉండేది టయలిన్. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చి బైల్ అండ్ ప్యాన్క్రియాటిక్ జ్యూస్. ఈ రెండు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దిస్ ఈజ్ ఫ్రమ్ లివర్ అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ ప్యాన్క్రియాస్. స్మాల్ ఇంటెస్టైన్లో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది. ఇంకా ఎంజైమ్స్ ఈ స్మాల్ ఇంటెస్టైన్లో 3 ఎవరెవరు? ట్రిప్సిన్, లైపేస్, ప్యాన్క్రియాటిక్ అమైలేస్. ఫస్ట్ వన్ ఎవరు? మన మౌత్లో ఉన్న సలైవాలో ఉన్న టయలిన్. సెకండ్ది మన స్టమక్లో ఉన్న పెప్సిన్. సో ఓవరాల్గా ఎన్ని ఎంజైమ్స్ యూజ్ అవుతున్నాయి? 5 ఎంజైమ్స్. ఈ 5 ఎంజైమ్స్ పేర్లు గుర్తుపెట్టుకొని ఇవి హైలైట్ చేస్తా రాస్తే మీకు మంచి మార్క్స్ పడిపోతాయి అన్నమాట ఎగ్జామ్లో. ఈ 5 ఎంజైమ్స్ స్మాల్ ఇంటెస్టైన్లో విల్లై అనేది, స్టమక్లో ఖైమ్ అనేది, మౌత్లో బోలస్ అనేది. ఇవి చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీ అనమాట. సో ఇవి యూజ్ చేస్తే యూ విల్ గెట్ 8 మార్క్స్. ఈజీగా ఉంది కదా. సో ఇలా ఫాలో అయిపోండి. Thank you for watching. Subscribe to our channel. Food is a learning is fun.